కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవన నీ మీద బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, నీ మీద పడు నీ శత్రువు. వాడు ఒక త్రోవల నీ మీదకి వస్తాడు, కానీ 7 త్రోవల్లో పారిపోయే విధంగా యెహోవానే హతమగునట్లుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గొప్ప వాగ్దానము, ఆశీర్వాదకరమైన వాగ్దానం, నిశ్చయమైన వాగ్దానం మనకిస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం. నీ మీద పడు ఏ శత్రువైనా, నీ మీదకు వస్తున్న ఏ దుష్టుడైనా నిన్ను మృంగాలని, నిన్ను త్రొక్కివేయాలని, నిన్ను పాడు చేయాలని, అవమానపరచాలని, ఇబ్బంది కలుగు చేయాలని, నష్టపరచాలని ఏ శత్రువు ఇప్పుడు వరకు పోరాటం చేశాడో ఆ శత్రువుని దేవుడు హతం చేయబోతున్నాడు నీ ఎదుటని. ఇప్పుడు వరకు వాడు ఒక త్రోవ నీ మీదకి వచ్చాడేమో, కానీ ఇక 7 త్రోవలు పారిపోయే విధంగా హతమవునట్లుగా యెహోవా చేయబోతున్నాడు. ఎప్పుడు ఇటు కార్యం జరిగింది? ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. ఆయన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం మర్చిపోవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈ దినం ఆదివారము, పరిశుద్ధ దినము. దీన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి, పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి, పరిశుద్ధమైన దేవుని స్థలంలోనికి వెళ్ళాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా ఆచరించుట జరుగుతుంది వాగ్దానాన్ని బట్టి. కాబట్టి మర్చిపోకుండా ఆదివారం పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుందాం. దేవుడు తప్ప వేరొక దేవుడు మనకు లేడు కనుక మొదటి ఆజ్ఞగా పాటిద్దాం. ఆదివారం విశ్రాంతి దినం కనుక పరిశుద్ధంగా ఆచరిద్దాం. అప్పుడు ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. నీ ముందే నీ శత్రువు ఓడిపోతాడు. ఒక్క త్రోవలు వస్తాడు, 7 త్రోవలు పారిపోయే విధంగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఏ వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు, ఈ వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ దినం వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ కార్యాలన్నీ నెరవేర్చుకుని నడిపించయ్యా. వారి శత్రువులు వారి ముందే హతమవ్వాలా. నీ కృప వెంబడి కృప వారి మీద పొందుకోవాలి. శత్రువులు 7 దిక్కులు పారిపోయే విధంగా గొప్ప కార్యాలు జరిగించి నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఎంతమంది ఈ దినము దేవుడి సన్నిధిలో చేసి నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి వారుగా సిద్ధపడుతూ ఉన్నారో వారందరి పట్ల నీ కృప, ఆశీర్వాదాలు, మెండైన జీవనతో నింపి నడిపించమని ఈ దిన వాగ్దానం అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేసేవారు ప్రతిఫలం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకలు ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఇంకా వీడియోస్ మనం చూడాలి, ఇంకా వాగ్దానాలు దైవికంగా ఎదగాలంటే తప్పనిసరిగా పాస్టర్ యెహోషువ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోదిగా సిస్టర్ సౌమ్య JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం వస్తున్న ఆత్మీయమైన మేలును పొందుకుంటూ దీవెనకరంగా ముందుకు కొనసాగుదాం. ఆమేన్.